అంటే ఇప్పుడు అనుకుంటున్నాం. అది వరకు అనుకోలే. ఎటు నుంచి ఎటు వెళ్ళాలి మనం? హ్మ్. ఇటు ఎడితే బాగుంటుందా? లేకపోతే ఇక్కడ సెటిల్ అవుదాం అనేది అనే అండర్‌స్టాండింగ్ ఆ రోజుల్లో రాలా. హ్మ్. ఏదొస్తే అది చేసుకుంటూ వచ్చాను. గాలివాటంలాగా హ్మ్. ఏదొస్తే అది. ముందు నేను విజయవాడలో పుట్టాను. యాహ్! విజయవాడలో కల్చరల్ యాక్టివిటీస్ ఈ నవరాత్రులు అవి జరిగినప్పుడు నాటకాలు అవి ఇవి చూస్తుండేవాడిని. అప్పుడు ఆ రోజుల్లోనే 60స్ అసలు ఆమ్, సినిమాకి ఒక గోల్డెన్ పీరియడ్. యాహ్! మహానమైన సినిమాలు వచ్చాయన్నమాట. హ్మ్. అవన్నీ చూడటం, ఎన్టీ రామారావు గారు అంటే ఒక లైకింగ్, ఇవన్నీ చేసుకుంటూ వాళ్ళలాగా ఉండాలనే దీంతో రంగస్థలం మీదకి అవకాశం వచ్చింది 1963లో. అంటే స్కూల్లో చదువుతున్నప్పుడు హ్మ్. ఒకళ్ళు ఏదో మా సీనియర్ ఒక ఆయనతో నాటకం చేస్తూ నువ్వు కూడా ఒక వేషం వేయరంటే వేశాను అది. ఓకే. అక్కడి నుంచి దాని మీద ఇంట్రెస్ట్ పుట్టింది. హుహు. సో రేపు పొద్దున చూడగానే నిన్న అది వేసావు కదా అనేటప్పటికి ఓహో మనకేదో గుర్తింపు వస్తుంది అని ఒక ఆశ కలిగి ఆ! అది కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. అది కంటిన్యూ చేసుకుంటూ వచ్చి నేను కాలేజీ స్టడీస్కి వచ్చేటప్పటికి కల్చరల్ సెక్రటరీగా నేను కంటెస్ట్ చేశాను. హ్మ్. 2 ఇయర్స్ చేశాను కల్చరల్ సెక్రటరీగా. డ్రామాలు అవి కండక్ట్ చేశాను. పెయింటింగ్ ఎగ్జిబిషన్ పెట్టేవాడిని. 2 ఓకే. ఇయర్స్ పెట్టాను. ఫస్ట్ నుంచి కళల మీద బా ఆ ఆసక్తి కళల మీద అనేది. బాగా ఇంట్రెస్ట్ ఉందండి. ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. ఎందుకంటే దానికి కారణం హ్మ్. బ్యాక్గ్రౌండ్ మా ఫాదర్ చిత్రకళ అని ఒక సినిమా మ్యాగజైన్ నడిపేవారు. ఓకే.